లాస్ట్ పార్ట్ 36. మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మిగతా పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆ కంప్యూటర్ ద్వారా మైకిల్ కి కొన్ని మెసేజెస్ వస్తాయి. వాటిని చూసి మైకిల్ మాత్రం తన కొడుకు వాల్టే పంపిస్తున్నాడు అనుకుంటాడు. కాకపోతే ఆ మెసేజెస్ ద్వారా మనోడికి ఏదో ఆర్డర్ వస్తుంది. మరి అది ఏంటి, తర్వాత మనోడు ఏం చేస్తాడు అనేది మనం ముందు తెలుసుకుందాం. తర్వాత మనకి జేక్ కనిపిస్తాడు. తను ఇప్పుడు స్టేషన్ దగ్గరికి రాగానే జాన్ అక్కడ స్పృహ తప్పి కింద పడిపోయి కనిపిస్తాడు. అది కూడా వెపన్స్ ఉన్న రూమ్ లో. అలా వెంటనే జేక్ జాన్ కి హెల్ప్ చేయడం కోసం వెళ్తాడు. కానీ అప్పుడే వెనుక నుంచి మైకిల్ వచ్చి తన చేతిలో ఉన్న గన్ని జేక్ కి గురిపెట్టి నువ్వు అక్కడే ఉండు, కదిలితే నిన్ను చంపేస్తాను అంటాడు. నిజానికి జాన్ ని కూడా కొట్టింది మైకిలే అయి ఉంటాడు. అప్పుడే జేక్ నీకేమైనా పిచ్చి లేచిందా, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని. దానికి మైకిల్ అవును నాకు పిచ్చి పట్టింది, నాకు నా కొడుకు కావాలి, నేను తనని కాపాడుకోవడానికి వెళ్ళబోతున్నాను, నా వెనక ఎవ్వరూ రాకండి అంటాడు. కానీ జేక్ మాత్రం చూడు నువ్వు ఆవేశంలో తలతిక్క పని చేయకు, నేను కూడా నీతో పాటు వస్తాను, ఇద్దరం కలిసి వెళ్లి నీ కొడుకుని వెతుకుదాం అంటాడు. అయినా సరే మైకిల్ మాత్రం తన మాట అస్సలు వినడు. నేను ఒక్కనే వెళ్తాను అంటాడు. అప్పుడు జేక్ అయితే నువ్వు ఇప్పుడు నన్ను చంపేస్తావా అంటాడు. దానికి మైకిల్ లేదు నిన్ను చంపను, కాకపోతే ఈ రూమ్ లోనే బంధిస్తాను, మీరందరూ పిచ్చి నా కొడుకులు, ఇక్కడ ఉన్నదే జీవితం అనుకుని బతుకుతున్నారు, కానీ నేను అలా కాదు, నా కొడుకుని వెతకడానికి వెళ్తున్నాను అంటాడు. నిజానికి మైకిల్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ స్టేషన్, ఇక్కడ ఉన్న కంప్యూటర్, ఇక్కడ కోడ్ ని ఎంటర్ చేస్తేనే ప్రాణాలతో ఉంటాము అనేది మొత్తం అబద్ధం. ఎవడో క్రియేట్ చేసిన దానికి వీళ్ళు ఇక్కడే ఉండి తప్పించుకోవడానికి ట్రై చేయడమే మానేశారు అనుకుంటాడు. అలా మైకిల్ లాస్ట్ కి జేక్ ఎంత చెప్తున్నా వినకుండా జేక్ ని జాన్ ని ఇద్దరిని ఆ వెపన్స్ ఉన్న రూమ్ లోనే లాక్ చేసి అక్కడి నుంచి బయలుదేరతాడు. కొంతసేపటి తర్వాత స్పృహ తప్పి ఉన్న జాన్ కి మెలకు వస్తుంది. మెలకు రాగానే తను ఏం జరిగింది అంటాడు. అప్పుడు జేక్ జరిగింది మొత్తం చెప్తాడు. ఆ పిచ్చిన కొడుకు మైకిల్ ఇక్కడ నుంచి పారిపోయాడు అని. దాంతో జాన్ చాలా కంగారు పడతాడు. ఎందుకంటే ఇంకా కొన్ని గంటల వరకు ఈ స్టేషన్ దగ్గరికి ఎవ్వరు రారు. ఇప్పుడు ఆ కంప్యూటర్ లో కోడ్ ని ఎవరు ఎంటర్ చేస్తారు, ఎంటర్ చేయకపోతే మనం అందరం చచ్చినట్టే అనుకుంటాడు. అప్పుడే జేక్ అంటాడు సోయర్ తన బ్యాండేజెస్ ని చేంజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు రావచ్చు అని. అలాగే ఇంకో విషయం కూడా అడుగుతాడు జాన్ తో, అసలు మైకిల్ దగ్గరికి ఆ గన్ ఎలా వచ్చింది అని. దానికి జాన్ నేనే తనకి ఇచ్చాను, వాడే నా దగ్గరికి వచ్చి నాకు గన్ షూట్ చేయడం నేర్పించు అన్నాడు. దాంతో నేను నేర్పించాను, కానీ కంత్రి నా కొడుకు ఇలా చేస్తాడని మాత్రం అనుకోలేదు అంటాడు. అప్పుడే జేక్ పైన ఉన్న వెంటిలేటర్ ని చూస్తూ మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చు కదా, నేను ట్రై చేస్తాను అంటాడు. కానీ జాన్ మాత్రం నువ్వు అలా ట్రై చేసిన ఉపయోగం ఉండదురా అబ్బాయి, నేను నిన్ననే ఆ వెంటిలేటర్ ని మొత్తం సీల్ చేశాను, నాకు భయం అనిపించింది, ఈ ప్లేస్ గురించి అందరికి తెలిస్తే బయట నుంచి వెంటిలేటర్ ద్వారా లోపలికి వచ్చి గన్స్ ని ఎవరైనా దొంగతనం చేస్తారు అని, అందుకే మొత్తాన్ని క్లోజ్ చేశాను అంటాడు. నీకు గుర్తున్న డస్ట్బిన్ మన ఇద్దరిని చంపడానికి వచ్చినప్పుడు ఇదే రూమ్ లో నుంచి వెంటిలేటర్ ద్వారా కేట్ వచ్చి మనల్ని కాపాడింది, అందుకే నేను దీన్ని క్లోజ్ చేశాను అంటాడు. ఆ మాట వినగానే జేక్ కి దిమ్మ తిరిగిపోతుంది. వా నీకే ఇలాంటి చావు ఐడియాలు వస్తాయి, ఇప్పుడు చూసావా ఇద్దరం అడ్డంగా ఇరుక్కుపోయాము, ఇప్పుడు సావడం తప్ప బయటికి వెళ్ళడానికి ఒక్క మార్గం కూడా లేదు అంటాడు. తర్వాత మనకి బీచ్ దగ్గర ఉన్న సోయర్ కనిపిస్తాడు. అప్పుడే తన దగ్గరికి కేట్ వచ్చి అంటుంది నువ్వు ఇప్పుడు నీ బ్యాండేజెస్ ని చేంజ్ చేసుకోవాలి అని. దానికి సోయర్ అంటే నువ్వు ఇప్పుడు నా నర్సు గా మారిపోయావా అంటాడు. దానికి కేట్ అంత లేదు, నాకు నర్సు పని చేయడం అస్సలు రాదు, ఇప్పుడు నీ బ్యాండేజెస్ ని జేకే చేంజ్ చేయాలి, అందుకే మనం వెంటనే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి అంటుంది. అలా ఇద్దరు కలిసి స్టేషన్ దగ్గరికి వస్తారు. వీళ్ళు లోపలికి రాగానే ఆ కోడ్ ఎంటర్ చేయకపోవడం వల్ల అల్లారం మోగడం స్టార్ట్ అవుతుంది. దాంతో కేట్ కంగారు పడిపోతుంది, జేక్ వాళ్ళు ఎటు వెళ్లిపోయారు అని. అప్పుడే సోయర్ కామెడీగా వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్లారేమో అంటాడు. కానీ కేట్ అంతగా పట్టించుకోకుండా ఆ వెపన్స్ ఉన్న రూమ్ ని చూడగానే అందులో నుంచి చిన్నగా వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి. దాంతో వెంటనే తను ఆ రూమ్ దగ్గరికి వెళ్తే లోపలే జేక్ ఇంకా జాన్ ఉన్నట్టు తనకి తెలుస్తుంది. దాంతో తను వెంటనే కంప్యూటర్ దగ్గరికి వెళ్లి ఆ కోడ్ ని ఎంటర్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్లి ఆ రూమ్ ని ఓపెన్ చేస్తుంది. రూమ్ ని ఓపెన్ చేయగానే జేక్ గన్ లోడ్ చేసుకుని ఒక గన్ ని జాన్ కూడా ఇచ్చి తనతో అంటాడు మనం ఇప్పుడు
మైకిల్ వెనకే వెళ్ళబోతున్నాం, తనని మనం ఎలాగైనా సరే పట్టుకోవాలి అంటాడు. అప్పుడే సోయర్ కూడా ఒక గన్ను తీసుకోబోతూ ఉంటాడు. అప్పుడు జేక్ అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటాడు. దానికి సోయర్ కనపడడం లేదా, నేను కూడా మీతో పాటు వచ్చి మీకు హెల్ప్ చేస్తాను అంటాడు. కానీ జేక్ మాత్రం నీకు అస్సలు బాగోలేదు, నువ్వు ఇంకా పూర్తిగా రికవరీ అవ్వలేదు, అందుకే నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది అంటాడు. కానీ సోయర్ మాత్రం నాకు ఏమీ భయం లేదు, చచ్చినా పర్లేదు, పైగా నా డాక్టర్ ఎప్పుడు నాతోటే ఉన్నాడు కాబట్టి నాకు ఏమీ అవ్వదు అని అందరూ కలిసి అక్కడి నుంచి మైకిల్ ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. అలా ఇప్పుడు వీళ్ళు నార్త్ సైడ్ వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడే కేట్ కూడా వచ్చి నేను కూడా మీతో పాటు వస్తాను అంటుంది. కానీ జేక్ మాత్రం అస్సలు కుదరదు, మేమే వెళ్ళబోతున్నామని ముందుకు వెళ్తూ ఉంటే కేట్ వినకుండా నేను వస్తాను అని బలవంతం చేస్తూ ఉంటుంది. దాంతో జేక్ కి పిచ్చ కోపం వస్తుంది, పాపపై అరుస్తాడు. ఇక్కడ ఎవరు కంప్యూటర్ లో కోడ్ ని ఎంటర్ చేస్తారు, ప్రతి దానికి నేను వస్తాను అంటావేంటి, నువ్వు వెళ్లి ఆ కోడ్ ని ఎంటర్ చేయని అక్కడి నుంచి బయలుదేరతారు. అలా ముగ్గురు కొంత దూరం వచ్చిన తర్వాత జాన్ ఒక దగ్గర ఆగి సోయర్ తో అంటాడు, మీరు వచ్చిన సముద్రం ఎటుపక్క ఉంది అని. దాంతో సోయర్ అటు పక్కని చూపిస్తాడు. దాంతో ముగ్గురు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరతారు. జేక్ వాళ్ళు స్పీడ్ గా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ సోయర్ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి తను ఒక దగ్గర రెస్ట్ తీసుకుందాం అంటాడు. దాంతో జాన్ కూడా ఓకే అని ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటారు. అప్పుడే జాన్ జేక్ తో అంటాడు, మనం ఇప్పుడు మైకిల్ దగ్గరికి వెళ్లి ఏం చేయబోతున్నాము అని. దానికి జేక్ ఏం చేయబోతున్నావు ఏంటి, తనని రిటర్న్ తీసుకువస్తాను అంటాడు. దానికి జాన్ తను రానంటే ఏం చేస్తావు అంటాడు. అప్పుడు జేక్ తనతో నేను మాట్లాడతాను, తనని ఒప్పించడానికి ట్రై చేస్తాను, అలా ఒక్కరినైతే అడవిలో వదిలేయలేం కదా అంటాడు. అప్పుడు జాన్ తన కొడుకుని వెతుక్కుంటూ తను ఒంటరిగా వెళ్ళడం ఇది మొదటిసారి కాదు, రెండోసారి, పైగా ఈసారి నన్ను కొట్టి మన ఇద్దరిని రూమ్ లో లాక్ చేసి మరి వెళ్లిపోయాడు. తను ఇలా వెళ్లిపోవడానికి తన కొడుకు వాల్టే కాదు, ఇంకా ఏదో కారణం ఉంది అంటాడు. అప్పుడు జేక్ అంటే తనకి ఎవరో చెప్పి ఇదంతా చేస్తున్నారంటావా, ఈ ఐలాండ్ పై తనని కంట్రోల్ లోకి తీసుకొని ఇవంతా చేయించే వాళ్ళు ఎవరుంటారు అంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఒక ఎత్తైన ప్లేస్ ని పైకి ఎక్కి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడే సోయర్ అంటాడు, నాకు తెలిసి తను ఈ ఎత్తైన కొండని ఎక్కి వెళ్లి ఉండడు, తను ఏదైనా వేరే దారి నుంచి వెళ్ళుండొచ్చు కదా అంటాడు. అప్పుడు జాన్ దాని గురించి ఏమీ మాట్లాడకుండా నువ్వు ఈ పేరునే ఎందుకు ఎంచుకున్నావు అంటాడు. ఆ మాట వినగానే సోయర్ కి ఏమీ అర్థం కాదు. ఈ పేరు అంటే నా పేరు సోయరే కదా, ఇదేనా అంటాడు. కానీ జాన్ మాత్రం నీ పేరు సోయర్ కాదు, నేను ఫ్లైట్ మేనిఫెస్టోలో చూశాను, నీ పేరు సోయర్ అని లేదు, జేమ్స్ ఫోర్డ్ అని ఉంది, మరి నువ్వు సోయరే అని ఎందుకు పెట్టుకున్నావు అంటాడు. కానీ సోయర్ మాత్రం ఆ విషయం గురించి ఏమీ చెప్పడు. ఈ విషయం చెప్పడం వల్ల మీకు వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు, అందువల్ల దీన్ని పట్టించుకోకపోవడమే మంచిది అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా వీళ్ళకి గన్ సౌండ్స్ వినిపిస్తాయి. ఫస్ట్ వీళ్ళు వీళ్ళపైన ఎవరో అటాక్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ మళ్ళీ కొంతసేపటికి జేక్ ఆలోచించి మనపై కాదు అటాక్ చేసేది, మైకిల్ ప్రమాదంలో ఉన్నాడు, మనం వెంటనే తనని కాపాడాలని ముందుకు పరిగెడుతూ ఉంటాడు. కానీ జాన్ మాత్రం నువ్వు ముందుకు వెళ్ళకు, నీకు ప్రమాదం ఏర్పడుతుంది అంటాడు. అయినా సరే జేక్ వినకుండా అలాగే ముందుకి పరిగెడతాడు. అలా వీళ్ళు ఎక్కడైతే గన్ ఫైర్ జరిగిందో అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరు కనిపించరు, కేవలం బుల్లెట్స్ మాత్రమే కనిపిస్తాయి. అలాగే అక్కడ ఉన్న చెట్ల పైన కూడా బుల్లెట్ గుర్తులు ఉంటాయి. అప్పుడే సోయర్ అంటాడు, మొత్తం 6 బుల్లెట్లని షూట్ చేశారు, అది కూడా మైకిలే షూట్ చేశాడు, తను ఎవరిపైన అటాక్ చేశాడు అంటాడు. అప్పుడే జేక్ అంటాడు, తను మన చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాడు, మనం వెంటనే వెతకాలి అని. అలా వెతుక్కుంటూ ఉన్నప్పుడే రాత్రి కూడా అవుతుంది. నైట్ అవ్వగానే జాన్ అంటాడు, నేను గుర్తుల్ని కనిపెట్టలేకపోతున్నాను, అందుకే మనం తనని వెతకడం కంటే వెనక్కి వెళ్లిపోవడమే మంచిది అంటాడు. కానీ జేక్ మాత్రం లేదు లేదు లేదు, నువ్వు కావాలనే వెతకడం లేదు, మనం మైకిల్ తోనే వెనక్కి వెళ్ళాలి అంటాడు. ఆ మాట వినగానే జాన్ కి పిచ్చ కోపం వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంటే నాకు ప్రేమ లేదు అనుకుంటున్నావా, ఒక్కడి గుర్తు పెట్టుకో జేక్, తను తప్పిపోలేదు, కావాలనే మన నుంచి దూరంగా వెళ్లిపోయాడు, అలాంటోడు తిరిగి మన దగ్గరికి ఎప్పటికీ రాడు అంటాడు. అప్పుడు జేక్ అవును రాడు, మనం ఒక్కసారి వదిలేస్తే ఈ ఐలాండ్ పైన ఒంటరిగా వెళ్ళిన వాళ్ళు తిరిగి ఎప్పటికీ మన దగ్గర రారు, అందుకే మనం తనని కాపాడాలి అంటాడు. కానీ జాన్ మాత్రం మీ సావు మీరు సావండి, నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను అంటాడు. ఆలోపే వీళ్ళకి అడవిలో నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వ్యక్తి వీళ్ళతో అంటాడు, జాన్ చెప్పింది నిజమే జేక్, తన మాట విని మీరు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోండి, లేదంటే మీ ప్రాణాలు కూడా పోతాయి అంటాడు. అతన్ని చూడగానే వీళ్ళందరూ షాక్ అవుతారు. తన ఫేస్ కనిపించ
కనిపించదు కానీ అతను మాట్లాడుతూ వీళ్ళ ముందుకి రాగానే సోయర్ అతన్ని గుర్తుపడతాడు. వీడే బోట్ లో వచ్చి వాల్ట్ ని తీసుకువెళ్ళింది. అప్పుడే సోయర్ అంటాడు, ఈయన కొడుకే వాల్ట్ ని తీసుకువెళ్ళింది అని. అలా జేక్ వాళ్ళు వీళ్ళకి గన్ గురిపెట్టుకొని ఉన్నప్పుడే సడన్ గా గన్ ఫైర్ అయి సోయర్ కి బుల్లెట్ తగులుతుంది. అంటే వీడు ఒక్కడే కాకుండా ఇక్కడ చాలా మంది తన మనుషులు ఉన్నారన్నమాట. దాంతో జేక్ వాళ్ళు గన్స్ ని కిందకి దించుతారు. అప్పుడే అతను అంటాడు, మనం కూల్ గా మాట్లాడుకుంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని. దానికి జేక్ మైకిల్ ఎక్కడున్నాడు అంటాడు. అప్పుడు అతను మైకిల్ గురించి తన కొడుకు గురించి అస్సలు మీరేం ఫికర్ చేయకండి, వాళ్ళు బాగానే ఉన్నారు అంటాడు. అప్పుడే జేక్ అసలు మీరెవరు అంటాడు. దానికి అతను మీరు ఈ ఐలాండ్ పై క్రాష్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది అని. దానికి జేక్ 50 రోజులు అవుతుంది అంటాడు. అప్పుడు అతను అంటే ఇంచుమించు 2 నెలలు. 2 నెలల వరకు మీరు ఈ అడవిలోనే ఉన్నారు. ఒక్కటి చెప్పు జేక్, నువ్వు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పెట్టింది తినకుండా మొత్తం వాళ్ళ ఇంటిని ఖరాబ్ చేసి అక్కడ ఉన్న ఫుడ్ ని మొత్తం నువ్వు తినేసి మీ వాళ్ళకి పంచిపెట్టి మీరు హ్యాపీగా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటాడు. అలాగే మేం కూడా చేశాం. మీరు ఇక్కడ ప్రాణాలతో ఉన్నారు అంటే మిమ్మల్ని మీరు కాపాడుకొని ఉండలేదు. మేము ప్రాణాలతో వదిలేస్తేనే మీరు ఇంకా బతికి ఉన్నారు. ఇది మా ఐలాండ్ జేక్, మీరు ఇక్కడ ఉండకూడదు అంటాడు. అప్పుడే అతను మళ్ళీ జేక్ వాళ్ళతో అంటాడు, నువ్వు మమ్మల్ని తక్కువ అంచనాయకు, మేము చాలా మంది ఉన్నాము, కావాలంటే మిమ్మల్ని ఇక్కడే చంపేయగలం, కానీ మేము అలా చేయము. అందుకే ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటి మీరు ఎప్పుడు ఇక్కడికి రాకూడదు, మాపై అటాక్ చేయడానికి ట్రై చేయకూడదు. అందుకే మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న వెపన్స్ మొత్తం ఇక్కడ వదిలేసి తిరిగి మీరు ఉన్న క్యాంప్ కి వెళ్ళిపోండి, లేదంటే మా చేతిలో చచ్చిపోండి అంటాడు. కానీ జేక్ మాత్రం తన మాట వినకుండా మేము వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు అంటాడు. దాంతో వాడికి పిచ్చ కోపం వచ్చి పక్క నుంచి కేట్ ని లాక్కుంటూ అక్కడికి తీసుకువస్తాడు. నిజానికి జేక్ వాళ్ళు మైకిల్ ని వెతుక్కుంటూ వస్తున్నప్పుడు వాళ్ళ వెనకనే కేట్ కూడా వచ్చి ఉంటుంది. అప్పుడే అతను అంటాడు, మీరు వెనక్కి తిరిగి వెళ్ళకపోతే దీని తలలో బుల్లెట్ దింపుతాను అని. ఇప్పుడు కేట్ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. అలా తనని చూసి సోయర్ కి పిచ్చ కోపం వస్తుంది. అలాగే జేక్ కి కూడా కోపం వస్తుంది. ముందుగా కేట్ పైనే తనకి కోపం వస్తుంది. తను ఫస్టే చెప్తాడు, మా వెనక రాకు, ప్రమాదం వస్తే నువ్వు కూడా ఇరుక్కుంటావు అని. కానీ కేట్ వినకుండా వచ్చి ప్రమాదంలో ఇరుక్కుపోయింది. అప్పుడే అతను అంటాడు, నేను 3 లెక్క పెడతాను, లెక్క పెట్టేలోపు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే నేను ఇప్పటి వరకు చెప్పింది మొత్తం చేస్తాను అంటాడు. ఇక ఇప్పుడు జేక్ వాళ్ళకి చేసేదేం లేక వాళ్ళ గన్స్ ని అక్కడే వదిలేస్తారు. కానీ సోయర్ మాత్రం పిచ్చ కోపంలో వాడితో అంటాడు, నీకు నాకు మధ్య గొడవ ఇక్కడితో అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది, నిన్ను మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టను అంటాడు. నిజానికి సోయర్ జేక్ వాళ్ళ వెంట వచ్చింది మైకిల్ ని వెతకడం కోసం కాదు, వీడిని చంపడం కోసమే. కానీ వాడు మాత్రం ఆ పీకెవలే అని కేట్ ని అక్కడే వదిలేసి ఇక్కడ నుంచి మీరందరూ వెళ్ళిపోండి అని ద అదర్స్ అందరూ వెళ్ళిపోతారు. ఈ అదర్స్ ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు ఎక్కడికి వచ్చినా సరే వీళ్ళు వచ్చిన గుర్తులు అక్కడ ఉండనివ్వరు, ఎందుకంటే వేరే వాళ్ళు వీళ్ళని కనిపెడతారని. తర్వాత కేట్ కనిపిస్తుంది. ఇంతకు ముందు జేక్ కేట్ ని కోడ్ ఎంటర్ చేయడం కోసం అక్కడ ఉంచి ఉంటాడు. కానీ పాప అక్కడ ఉండకుండా హర్లీకి ఆ పనిని అప్పగించి తను వీళ్ళ వెనకే వచ్చి ఉంటుంది. తర్వాత మనకి హర్లీ ఇంకా చార్లీ కనిపిస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ కోడ్ ని ఎంటర్ చేయడం కోసం స్టేషన్ లోనే ఉంటారు. అప్పుడే అక్కడికి సయ్యద్ వస్తాడు. షానన్ చనిపోయిన దగ్గర నుంచి సయ్యద్ చాలా బాధలో ఉంటాడు. అందుకే జేక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తనని తీసుకువెళ్లరు. ఇంతకు ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ మిషన్ మీద వెళ్ళినా సయ్యద్ ని తప్పకుండా తీసుకువెళ్లే వాళ్ళు. అప్పుడే సయ్యద్ హర్లీ వాళ్ళ దగ్గరికి వచ్చాకే తనకి తెలుస్తుంది జేక్ వాళ్ళు మైకిల్ ని వెతకడం కోసం అడవిలోకి వెళ్లారు అని. తర్వాత ఇప్పుడు మనం జేక్ పాస్ట్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు జేక్ కి ఇంకా వాళ్ళ నాన్నకి గొడవలు ఏమీ లేకుండా ఇద్దరు కలిసే ఉంటారు. అప్పుడే వీల్ చైర్ లో ఉన్న ఒక వ్యక్తి వేరే దేశం నుంచి జేక్ వాళ్ళ నాన్న దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడం కోసం వస్తాడు. అప్పుడే జేక్ వాళ్ళ నాన్న అతని మొహం మీదే చెప్పేస్తాడు, నీకు ఎంత ట్రీట్మెంట్ చేసినా సరే నువ్వు వీల్ చైర్ లోనే ఉండాలి, కానీ నువ్వు పైకి లేచి ఎప్పటికీ నడవలేవు అంటాడు. అప్పుడే ఆ వీల్ చైర్ లో ఉన్న వ్యక్తి కూతురు మాట్లాడుతుంది. తన పేరు గ్యాబ్రియాలా. తను జేక్ వాళ్ళ నాన్నతో అంటుంది, మా నాన్న మీకోసం కాదు జేక్ కోసం వచ్చాడు, తను ఒక పేషెంట్ ని బాగు చేశాడు, ఆ పేషెంట్ పరిస్థితి కూడా మా నాన్న లాగే ఉండేది, అందుకోసమే మా నాన్న తన దగ్గరికి వచ్చాడు అంటుంది. అప్పుడే జేక్ వాళ్ళ నాన్న గ్యాబ్రియాలాతో అంటాడు, మీ నాన్నకి ట్రీట్మెంట్ చేసినా సరే అది ఒక మిరాకిల్ అయితే తప్ప తను ఎప్పటికీ నార్మల్ అవ్వలేడు అంటాడు. అప్పుడే జేక్ మళ్ళీ రిపోర్ట్
రిపోర్ట్స్ మొత్తం చెక్ చేసిన తర్వాత గ్యాబ్రియాలతో అంటాడు, నేను ఈ ఆపరేషన్ ని చేయబోతున్నాను అని. దాంతో గ్యాబ్రియాలా ఇంకా వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ జేక్ వాళ్ళ నాన్న మాత్రమే కొంచెం ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను పెద్ద డాక్టర్, తనకి తెలిసినంత ఇంకా ఎవ్వరికి తెలీదు. తను నార్మల్ అవ్వలేదు అన్నప్పుడు తన కొడుకు ఈ ఆపరేషన్ చేయడానికి ఎలా ఒప్పుకుంటాడు అని. అలా ఒక నెల పాటు అతని టెస్టుల్ని జేక్ తీసుకుంటూ ఉంటాడు. ఒక రోజు జేక్ వాళ్ళ నాన్న జేక్ దగ్గరికి వచ్చి అంటాడు, చూడు నాన్న, ప్రతి మనిషికి ఒక హద్దు అనేది ఉంటుంది. అది ఎప్పటికీ ఎవ్వరు క్రాస్ చేయలేరు, క్రాస్ చేయకూడదు కూడా. ఇది కూడా అలాంటిదే. నువ్వు ఎప్పటికీ ఇతన్ని నార్మల్ చేయలేవు. అందుకే ఈ పని చేసే ముందు 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటాడు. కానీ జేక్ గురించి మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. తను ఏదైనా పనిని చేస్తానని ఒప్పుకుంటే దాన్ని తప్పకుండా చేస్తాడు. కానీ జేక్ వాళ్ళ నాన్నకి మాత్రం బాగా తెలుసు, ఏదో ఒక రోజు తను అనుకున్నది చేయలేక ప్రాబ్లం లో పడతాడు అని. అందుకే ముందు జాగ్రత్తగా తనకు ప్రతి విషయంలో జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. కానీ జేక్ మాత్రం ఎవ్వరు వినకుండా ఆ వ్యక్తికి సర్జరీ చేస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సారాకి జేక్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు జేక్ పనిలో బిజీగా ఉండడం వల్ల సారాతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతాడు. దాంతో సారా కూడా తనతో హ్యాపీగా ఉండలేదు. కానీ తన వృత్తికి ద్రోహం చేయలేడు కాబట్టి తన పనిపైనే ఎక్కువ ఫోకస్ ని పెడతాడు. కానీ జేక్ ఎంత కష్టపడి సర్జరీ చేసినా సరే అది సక్సెస్ అవ్వదు. ఆ వ్యక్తి చనిపోతాడు. దాంతో జేక్ చాలా ఫీల్ అవుతాడు. అలాగే తనకి చాలా కోపం కూడా వస్తుంది. అప్పుడే వాళ్ళ నాన్న తన దగ్గరికి వస్తాడు. తను జేక్ ని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇందులో నీ తప్పేం లేదు. తను ముసలివాడు. నీ ప్రయత్నం నువ్వు చేశావు. తనని బ్రతికించడానికి ట్రై చేశావు. కానీ తను చనిపోతే అది నీ తప్పు కాదు అంటాడు. అప్పుడే జేక్ వాళ్ళ నాన్న చనిపోయిన సంగతి గ్యాబ్రియాలాకి ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను అని. దానికి వాళ్ళ నాన్న, నేను ఆల్రెడీ చెప్పేశాను, తను ఈ దేశం వదిలి వెళ్లిపోయింది కూడా అంటాడు. కానీ ఈవినింగ్ జేక్ ఇంటికి వెళ్లడం కోసం పార్కింగ్ లాట్ కి రాగానే అక్కడ తనకి గ్యాబ్రియాలా కనిపిస్తుంది. అప్పుడే జేక్ తన దగ్గరికి వెళ్లి తనకి సారీ చెప్తాడు. దానికి గ్యాబ్రియాలా, ఏమీ పర్వాలేదు, అట్లీస్ట్ నువ్వు ప్రయత్నించావు. కొంతమంది ప్రయత్నించకుండానే తను బతకడని చెప్పారు. అలా ఇద్దరు హగ్ చేసుకుంటారు. గ్యాబ్రియాలాకి జేక్ అంటే చాలా ఇష్టం. అలాగే మనోడికి కూడా గ్యాబ్రియాలా అంటే ఇష్టం కాబట్టి ఇద్దరు కిస్ చేసుకుంటారు. వెంటనే జేక్ అక్కడి నుంచి తన ఇంటి దగ్గరికి వస్తాడు. ఇంటి దగ్గర సారా తను ఆపరేషన్ చేసిన పేషెంట్ గురించి అడుగుతుంది. అప్పుడు జేక్ జరిగిన విషయాన్ని చెప్తాడు. ఇంతకుముందు గ్యాబ్రియాలా తను కిస్ చేసుకున్న విషయాన్ని కూడా సారాకి చెప్తాడు. ఆ విషయం తెలియగానే సారాకి చాలా కోపం వస్తుంది. వెంటనే తను జేక్ ని వదిలేసి వెళ్లిపోతుంది. ఈ విషయంతో జేక్ చాలా బాధపడతాడు. తర్వాత మళ్ళీ మనం ప్రెజెంట్ ఐలాండ్ పైకి వద్దాం. ఇప్పుడు జేక్ వాళ్ళు ద అదర్స్ చెప్పినట్టు గన్స్ మొత్తం అక్కడ వదిలేసి తిరిగి వీళ్ళు ఉన్న ప్లేస్ కి వస్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు కేట్ జేక్ దగ్గరికి వచ్చి తనకి సారీ చెప్తుంది. కానీ జేక్ మాత్రం తనతో ఎక్కువ మాట్లాడకుండా అలా ముందుకు వెళ్లిపోతూ ఉంటాడు. కానీ జేక్ మాత్రం ఎక్కువగా మాట్లాడకుండా కేట్ తో అంటాడు, నేను కూడా నీకు సారీ చెప్తున్నాను, ఇంతకు ముందు నీపై కోపడ్డాను కదా అంటాడు. అలా తర్వాత ఏమి మాట్లాడకుండా అందరూ వీళ్ళు ఉన్న ప్లేస్ కి వస్తారు. అలా అక్కడికి వచ్చాక సోయర్ కేట్ దగ్గరకు వచ్చి, నువ్వు ఎక్కువగా బాధపడకు, నీ ప్లేస్ లో నేను ఉన్నా కూడా ఇలాగే చేస్తాను అంటాడు. తర్వాత జేక్ ఎనలుషియా దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు ద అదర్స్ లో ఒకరిని చంపేశావు కదా, అంటే నువ్వు పోలీసువా అంటాడు. అప్పుడు ఎనలుషియా, ఇప్పుడు పోలీస్ నేం కాదులే అంటుంది. దానికి జేక్, ఇక్కడ ఉన్న వాళ్ళ అందరినీ ఆర్మీ సోల్జర్స్ లాగా తయారు చేయాలి, అలా చేయడానికి ఎంత టైం పడుతుంది అంటాడు. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి తర్వాత పార్ట్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.